సూపర్ నా స్టోరీ హైలైట్ బ్రో. బాగుంది, సూపర్ బ్రో. యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి బ్రో. ట్విస్ట్ ఒకటి ఉంది, బాగుంది. పాటలు ఏం లేవు బ్రో, ఒక పాట 2 పాటలు ఉన్నాయి అంతే. బాగుంది నా సినిమా. ఫైట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. స్టోరీ స్లోగా పోతుంది, సూపర్ ఉంది సినిమా. ఏమనిపోయింది నా ఫ్యాన్స్ కదా. బాగుంది నా సూపర్ బాగుంది బాబా ఇటు కొడతాడు. పర్వాలేదు బ్రో, ఒకసారి చూడొచ్చు. కొంచెం స్లో పర్లేదు కొంచెం. ఫైట్స్ బాగున్నాయి. సుభాష్ చంద్రబోస్ నుంచి కొంచెం ఉంది అంతే, వేరే ఇంకేం లేదు. కొంచెం స్లో చూడొచ్చు ఒకసారి. ఓకే సార్, సూపర్ ఎక్సలెంట్. హైలైట్స్ బింబిసార్, ఆ తర్వాత బ్లాక్ బస్టర్ పడింది. లేదు సూపర్గా ఉంది, బోరింగ్ ఎక్కడా లేదు, బ్లాక్ బస్టర్. బాగుంది నా సినిమా. బాగుంది, చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ అంటేనే డిఫరెంట్ కదా, మామూలుగా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బాగుంది. సినిమా అయితే బాగుందన్న, యాక్షన్ బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే సూపర్. కథ స్టోరీ బాగుందన్న. ఫ్లాష్ బ్యాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్షన్ అయితే బాగుంది. యాక్షన్ సూట్ అయ్యాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. కళ్యాణ్ అందరు క్యారెక్టర్లు బాగున్నాయి. ఏది ట్విస్ట్లు ఉన్నాయన్న, అంతా సెకండ్ హాఫ్ లో బాగా రివీల్ చేస్తారు. సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న. ఇండియన్ థీము, జై హింద్ అనే థీము, ఇండియా కోసం పోరాడేది, బ్రిటిష్లను హతమార్చేది, ఇండియన్స్ ఏం పోరాడతారు అనేది. కళ్యాణ్ రామ్ సూపర్గా సూట్ అయినాడు క్యారెక్టర్కి. హీరోయిన్ బాగా సూట్ అయింది, సూపర్గా తీసినాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది, బోర్ ఏమీ లేదు. ప్రతి ఇండియన్స్కి బాగా హార్ట్ టచింగ్ స్టోరీ. థ్యాంక్ యూ. బాగుంది, సూపర్గా ఉంది. అంటే చేసిన ప్రతి క్యారెక్టర్ అయితే హైలైట్గా ఉన్నది. స్టోరీ బాగా కాన్సన్ట్రేషన్గా, బాగా ఫుల్ ఫోకస్గా ఉంటుంది. కూర్చుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో బాగా ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీగా ఉంది. కళ్యాణ్ రామ్కి బింసా తర్వాత మరో పెద్ద హిట్. థ్రిల్లర్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ లాగే, అంటే ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ ఉంటుంది మూవీ అంతా. ఉంటుంది ఏం జరుగుతుంది అని ఉంటుంది. మంచి ట్విస్ట్లు ఉన్నాయి బాగా. మంచి మెయిన్ ట్విస్ట్ ఒకటి ఉంది, సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంది. ఆర్ఆర్ కూడా బాగా ఇచ్చినారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేసినారు. ఎక్కడ లాగ్ అనిపించలేదు, ఇంకా కొంచెంసేపు చూద్దాం అనిపిస్తుంది. మేబీ కంటిన్యూ అవ్వచ్చు అనుకుంటున్నా. అంటే వదిలే చెప్పకూడదు, సినిమా చూస్తే బెటర్ అనుకుంటున్నా. ఓకే, ఆ ట్విస్ట్ లాగా ఉంటుంది, కంటిన్యూ అవ్వచ్చు. బాగుంది.